అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు పర్యటించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రబీ సీజన్లో వరి కొనుగోలు కేంద్రం రైతులకు బాసటగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇక్కడ ఖరీఫ్లో ఇక్కడే ప్రారంభం చేసుకున్నాం, రబీలో ఇప్పుడు ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్, ఒకవైపు వడ్లు, మరోవైపు జొన్నలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, కందులు, ఇవన్నీ కూడా మన రాయదుర్గం నియోజకవర్గంలో ఇవన్నీ సేకరించాం. ఇప్పుడు ఖరీఫ్లో కందులైతే 828 మంది రైతులకి 6,32,00,000 రూపాయల డబ్బులు ఇచ్చాం కందులు సేకరించి. అట్లాగే 1,127 మంది రైతులకు ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే వాళ్ళకి 32,31,00,000 రూపాయల డబ్బులు మనం చెల్లించాం. స్థిరీకరణ జరిగే విధంగా చూడాల్సిన అవసరం వచ్చింది. మీకందరికీ తెలుసు, ప్రభుత్వం కొంటే అంతమంది కథలుగా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఏదో అనుభవాలు. ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ అంటే అనేక లొసుగులతో, లోటుపాట్లతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. అప్పట్లో 25 రోజులు, నెలన్నరైనా డబ్బులు పడేవి కావు. నువ్వు ఇచ్చిన